హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టొమాటో వేరుశెనగ చట్నీ తయారు చేసుకుందాం. టొమాటో వేరుశెనగ లేదా పల్లీ చట్నీకి మనకు కావాల్సిన పదార్థాలు: వేరుశెనగలు లేదా పల్లీలు, ఇంకా టొమాటో, పచ్చిమిర్చి లేదా పండు మిర్చి లేదా ఎండుమిర్చి మీకు ఇష్టమైనది, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి. కావాల్సిన వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేయొచ్చు టొమాటో పులుపు లేకపోతే. సో ఫస్ట్గా వేరుశెనగలని ఇలా పచ్చిమిర్చితో వేయించుకొని దాంట్లో టమాటా ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేయాలి. అవి బాగా వేగాక వాటిని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ వేయడానికన్నా ముందు. అవి వేయించిన వాటిని చల్లగా అయినాక మాత్రం మిక్సీ వేసుకోవాలి. ఈలోపు మనం పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక వాటిల్లో కరివేపాకు వేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటో పుల్లగా ఉన్నప్పుడు చింతపండు మీరు స్కిప్ చేయొచ్చు. టొమాటో ఒక్కొక్కసారి పుల్లగా ఉండదు, అప్పుడు మీరు చింతపండు యాడ్ చేసుకోవచ్చు. ఈ టొమాటో పల్లీ చట్నీని దోశలు, ఇడ్లీలోకి కాకుండా అన్నము, రైస్, చపాతీ, రోటీలో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కరివేపాకు వేసి కరివేపాకు వేగగానే తిరిగి మధ్యలో చట్నీలో మిక్స్ చేసుకోవడమే. ఈ చట్నీ ఫ్రిడ్జ్లో ఉంచకుండా కూడా 2 days ఉంటుంది. అంతే, టొమాటో పల్లీ చట్నీ రెడీ. ఇడ్లీ, దోశ, అన్నం, రోటీ, చపాతీ అన్నిట్లో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.